హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు మీకైతే ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి. చాలా రోజులు అయిపోయింది కదా ప్యాటర్న్ బ్లౌజెస్ పట్టక. ఈరోజు అన్నీ కూడా హైనెక్ బ్లౌజెస్, అంటే ఈ మోడల్స్ హైనెక్లో చాలా మోడల్స్ అనేది స్టిచ్ చేస్తాం అనమాట. అయితే మీకు ఈరోజు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకేంటంటే ఈరోజు మొత్తం కూడా హైనెక్ బ్లౌజెస్ అని చెప్పాను కదా, చూడండి ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్క నెక్ మోడల్ పెట్టించాను. మీకు అది బ్యాక్ ఫ్రంట్ మోడల్స్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను అనమాట. ఇది చూడండి, ఇదేంటంటే కుప్పడం సారీ. దీంట్లో సారీలో బ్లౌజ్ అయితే మనం ఇలా ప్యాటర్న్ చేసాము. అయితే దీనికి బ్లౌజ్కి ఏంటంటే విడిగా పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేసి స్టిచ్ చేయించారు అనమాట. అది ఆల్రెడీ యూజ్ చేశారు. పట్టు క్లాత్లో సారీలో బ్లౌజ్ ఏంటంటే ఇలా వేస్ట్ కాకుండా ఒకసారి ఇలా కూడా వేసుకోవచ్చు. ప్రతిసారి మగ్గం బ్లౌజ్ కన్నా ఇలా ఒక్కొక్కసారి ప్యాటర్న్ బ్లౌజ్ కూడా బాగా లుక్ వస్తాయండి. ఇదైతే చాలా బాగుంది. మీరు ఇంతకుముందు చూసుంటే కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది చూడండి, బ్యాక్ సైడ్ అయితే ప్యాటర్న్ చాలా బాగుంది కదా. ఒక లీఫ్ లాగా బ్యాక్ సైడ్ ఇలా లీఫ్ లాగా ఇచ్చి, లీఫ్ కూడా స్కిన్ షో అవ్వకుండా నెట్ అనేది యూజ్ చేసాం అనమాట. ఇది ఫినిషింగ్ ఎప్పుడు కూడా ప్యాటర్న్ బ్లౌజ్ కానీ మోడల్ మగ్గం బ్లౌజెస్ కానీ ఏదైనా మనం ఏంటంటే ఫినిషింగ్ అనేది చెక్ చేయాలని ఎప్పుడు చెప్తానండి. చూడండి, ఇది మనం ఎంత నీట్గా చేసామో. ఫినిషింగ్ అనేది చాలా బాగుంది కదా. ఫ్రంట్ సైడ్ మీకు చూసినట్లయితే చూడండి, ఫ్రంట్ లోపల వైపు కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే ఫినిషింగ్ కోసం కేవలం. చూడండి ఎంత నీట్గా ఉందో కదా. ఈ నెట్ అనేది యూజ్ చేసాం, కానీ మనం మామూలుగా అయితే ఇలా పైన ఇలా నెట్ వేసి స్టిచ్ చేసేస్తారు. అలా కాకుండా మనం లీఫ్ షేప్లో నెట్ అనేది స్టిచ్ చేస్తాం అనమాట. ఫ్రంట్ అనేది ఇది ఒక నెక్ స్టైల్ అనమాట. ఇది నెక్ కూడా క్రాస్ నెక్ లాగా రౌండ్, చాలా ఫ్రంట్ చాలా బాగా వస్తుందండి. ఇది హ్యాండ్స్ ఏంటంటే హ్యాండ్స్ నార్మల్గా శారీలో బోర్డర్ ఉంది కదా, బ్లౌజ్లో బోర్డర్ అదే యూజ్ చేసాం అనమాట. దీనికి ఏమీ మళ్ళీ స్టైల్ చేయలేదు. ఇలా బ్యాక్ ప్యాటర్న్స్ చేయించుకున్నప్పుడు హ్యాండ్స్ మరీ హెవీగా ఉన్నా కానీ లుక్ బాగోదు అనమాట. కొంచెం యూనిక్గా కనపడాలంటే ఇలా సింపుల్గా స్టైల్గా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే మహారాణి నెక్ అంటారండి. అంటే నెక్ స్టైల్ అలా ఉంటుంది అనమాట. మనకి బ్లౌజ్లో ఏంటంటే టూ సైడ్స్ బోర్డర్ వచ్చినప్పుడు హ్యాండ్స్కి ఒక సైడ్ బోర్డర్ యూజ్ చేసి, ఇది కూడా షార్ట్ స్లీవ్స్ పెట్టించాను. ఒక సైడ్ బోర్డర్ యూజ్ చేసినప్పుడు రెండో సైడ్ ఏంటంటే మనకి ఇలా బోర్డర్ అనేది నెక్కి పట్టిలాగా వేయించుకుంటే ఏంటంటే మనకి పట్టి వేసింది తెలీదు, కానీ ఇలా వేసుకోవడం ఏంటంటే నెక్ షేప్ చాలా స్టైల్గా కనపడుతుంది అనమాట. ఇది ఫ్రంట్ అండి. బ్యాక్ కూడా సేమ్ చూడండి, బ్యాక్ ఏంటంటే రౌండ్ హోల్ పెట్టించాను, చూస్తున్నారు కదా. ఫ్రంట్ వచ్చి హై నెక్ పెట్టించాను. ఇది బ్యాక్ కూడా హై నెక్లో చిన్న రౌండ్ హోల్ పెట్టించాను, మరి క్లోజ్ నెక్ కాకుండా. చాలా అయితే బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వాటికి ఏంటంటే సెల్ఫ్ కలర్ పైపింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా హై నెక్ ఎంత నీట్గా ఉందో. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా సింగిల్ లేయర్ వేసుకొని ఇలా జార్జెట్లు కానీ షిఫాన్స్ కానీ సింగిల్ లేయర్ వేసుకొని ఇలా హై నెక్ పెట్టించుకుంటే చాలా స్టైల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అనమాట. ఇది కూడా ఏంటంటే హై నెక్ బ్లౌజే, కాకపోతే ఏమవుతుందంటే ఇది మీరు గమనించండి, చెక్ చేస్తే అర్థమవుతుంది. నేను మీకు నిన్న పెట్టిన లాంగ్ ఫ్రాక్లో మొత్తం హోల్స్, ఫ్రంట్ సైడ్ హోల్స్ అనేది పెట్టించాను కదా. ఇది కూడా చాలా స్టైల్గా ఉంటుందండి. మనకి వేసుకున్నా కానీ యూనిక్గా కనపడుతుంది. ఇవి కూడా చిన్న చిన్న జార్జెట్ శారీస్ మీద బ్లౌజెస్ అనమాట. ఇవి కూడా ఏంటంటే సింగిల్ లేయర్ వేసుకొని ఇలా స్టైల్గా పెట్టించుకొని వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. వీటన్నిటికి కూడా నేను షార్ట్ హ్యాండే పెట్టించాను అనమాట. చూస్తున్నారు కదా. కానీ కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్కి ఎల్బో హ్యాండ్స్ కన్నా షార్ట్ హ్యాండ్సే బాగుంటాయండి. మీరు కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు ఇంత స్టైల్గా పెట్టుకున్నప్పుడు మరి ఎల్బో హ్యాండ్ కన్నా షార్ట్ హ్యాండే బాగుంటుంది. మనం బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే బాల్స్ అనేది ఉక్స్ పట్టి వరకు పోట్లీ బాల్స్ అనేది ఇచ్చామన్నమాట. షార్ట్ హ్యాండ్ పెట్టేసి ఇలా ఏంటంటే అలా చేయించుకోవడం వల్ల సింపుల్గా స్టైలిష్గా కనపడతాయి అన్నమాట. ఇది చూడండి, ఇది కూడా ఇంకొక బ్లౌజ్. ఇది కూడా హై నెక్. హై నెక్లో ఏంటంటే ఒక సైడ్ టూ సైడ్స్ మనకి హోల్స్ అనేవి కనపడుతుంది. చెక్ చేయండి, ఇలా వేసుకుంటే చాలా నీట్గా తెలుస్తుందండి హోల్స్ అనేది. ఇది కూడా జార్జెట్ శారీ మీదే. ఇది కూడా ఇంకొకటి హై నెక్ బ్లౌజ్. ఇది కూడా హై నెక్ బ్లౌజ్కి ఏంటంటే ఫ్రంట్ టూ సైడ్స్ టూ హోల్స్ లాగా పెట్టించాము. ఇదేంటంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవేంటంటే జార్జెట్ శారీస్ ఎక్కువ మంది ఏంటంటే సింగిల్ స్టెప్ వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా లుక్ వస్తుంది అనమాట. మరి ఇంత హై నెక్ పెట్టుకున్నప్పుడు ప్రిల్స్ పెడితే లుక్ బాగోదు. బ్యాక్ సైడ్ కూడా హై నెక్కే. మనం ఏంటంటే బ్యాక్ ఉక్స్ పట్టికి ప్లెయిన్గా కన్నా ఇట్లా పోట్లీ బాల్స్ సేమ్ క్లాత్తో పెట్టినా కానీ బాగుంటాయి అనమాట ఇలాంటివి. ఇలా మీకు ఇప్పుడైతే మొత్తం హై నెక్ బ్లౌజెస్ అయితే చూపించాను కదా.
ఇదండి మనము చాలా హైనెక్ బ్లౌజెస్ అయితే చూపించాం కదా. మనకేంటంటే హైనెక్ బ్లౌజెస్ కానీ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ వేసుకునే స్టైల్ని బట్టి శారీ డ్రాపింగ్ని బట్టి లుక్ బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇలాంటి మంచి మంచి ఐడియాస్ చూడాలనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.